హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు స్టార్టింగ్లోనే 1,30,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఈ సంస్థ నుంచి మనకి మొదటిసారిగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ IRFCకి సంబంధించి ఈ యొక్క పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి April 4th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే May 1st వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు సెలక్షన్లో ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆ యొక్క CBT ఎగ్జామినేషన్ కూడా జూన్ మంత్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. మీకు మోస్ట్లీ జూలై ఎండింగ్ కల్లా జాబ్ పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా తక్కువ టైంలో మీరు పర్మనెంట్ జాబ్ కొట్టేటువంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. సో ఈ జాబ్స్ గురించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, సపరేట్గా మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ అసిస్టెంట్తో పాటు అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఒక పర్మనెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే మీకు సంవత్సరానికి ప్యాకేజ్ వచ్చేసి 8 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి వచ్చేసేమో 16 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ ఉంటుంది. అంటే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి నెలకి మీకు 1,30,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. అసిస్టెంట్ ఉద్యోగాలకైతే దాదాపుగా మీకు 90,000 వరకు అయితే సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. మీకు దీంట్లోనే మీకు చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి. అంటే మీకు బేసిక్ పేతో పాటు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కేఫ్టేరియా అలవెన్సెస్, చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి, అండ్ మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోవద్దు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, ఈ యొక్క అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ లేకుండా మీకు ఒక ఎగ్జామ్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి ఫస్ట్ CBT ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వీకెండ్స్కి సెలక్షన్ అనేది చేస్తారనమాట. అయితే ఒక రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి అంటే, జనరల్ OBC EWS వాళ్ళు అయితే 500 రూపీస్, SC ST PWD ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు మాత్రం ఎటువంటి ఫీ లేకుండా మీరు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకి నెగటివ్ విధానం అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 1/4 నెగటివ్ విధానం ఉంటుంది. సో ఇందులో మీకు పార్ట్ A అండ్ పార్ట్ Bకి సంబంధించి ఇక్కడ సెక్షన్గా అయితే డివైడ్ చేస్తారనమాట. సో మనకి టోటల్గా వచ్చేసి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 90 minutes టైం ఇస్తారు. ఇందులో మనకి పార్ట్ Aకి సంబంధించి ఏమో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, అండ్ పార్ట్ Bకి సంబంధించి కూడా సేమ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనమాట. ఇందులో మనకి పార్ట్ A వచ్చేసి
అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ 2 రకాల పోస్టులకి కామన్గా ఉంటుంది. పార్ట్ బి మాత్రమే మారుతుందన్నమాట. సో పార్ట్ ఏలో వచ్చేసి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే మ్యాథమెటిక్స్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాజికల్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ ఆర్ ఐఆర్ఎఫ్సికి సంబంధించి టోటల్గా 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ అనమాట. అండ్ పార్ట్ బికి సంబంధించి వచ్చేసి ఏంటంటే అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి కూడా సపరేట్గా కొన్ని టాపిక్స్ ఇచ్చారు. అండ్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించేమో అకౌంటింగ్ అండ్ ఇండియా యాజ్ ఐఎన్డి యాజ్ స్టాండర్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. దీనికి రిలేటెడ్గా 50 మార్క్స్ అనమాట. సో ఈ విధంగా మీకు దీని తర్వాత డైరెక్ట్గా యొక్క ఇంటర్వ్యూ చేసి యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. ఇంకా మీకు ఇక్కడ డీటెయిల్గా టాపిక్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి చాలా టాపిక్స్ ఉన్నాయి. అవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ అనేది చేస్తారనమాట. సో ఆల్ ఓవర్ ఇండియా వాడికి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి 5 లొకేషన్స్ అయితే ఇచ్చారు. ఆ యొక్క 5 లొకేషన్స్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. అప్లికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎవరు ఏ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్ ఎంత అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి చూసినట్లయితే సో ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ నంబర్ 02 చూడండి. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ విభాగంలో టోటల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ పే స్కేల్ ఇచ్చారు. అండ్ వేకెన్సీస్ వచ్చేసి క్యాస్ట్ వరకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి C1 అని చెప్పేసి ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కామర్స్ విభాగంలో ఎవరైతే చదువుంటారో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటుగా మీకు కంపల్సరీగా మీరు ఇక్కడ రెగ్యులర్ MBA ఫైనాన్స్ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరైతే చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుంటే సో మీరు యొక్క బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా క్వాలిఫైడ్ CA లేదా CMA ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అంటే మీకు ఇక్కడ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. లేకుంటే మీరు 2 ఇయర్స్ MBA ఫైనాన్స్ కానీ PGDBM అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంకా మనకి ఏదైతే అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయో సో దీనికి వచ్చేసి కూడా సేమ్ ఏజ్ లిమిట్ కాకుండా 16 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కామర్స్ విభాగంలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చదివి ఉండి మీరు చార్టెడ్ అకౌంటెంట్స్కి సంబంధించి CA కానీ CMA కానీ మీరు పాస్ అయి ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్డ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే CA అనేది ఎవరైతే చదువుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క వేకెన్సీస్కి అసిస్టెంట్ వేకెన్సీస్ ఇక్కడ మీరు పట్టించుకోకండి. అసిస్టెంట్ మేనేజర్ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి MBA కానీ PGDM కానీ ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. మనకి May 1 వరకు అయితే టైం ఉంది. ఆ యొక్క డేట్లోపు మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. జాబ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లై లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్టర్ పైన క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాలి. మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మనకి యాక్టివేట్ అయితే కాలేదు. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనకి రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే తప్పనిసరిగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.